వావ్! అదిరిపోయిందంతే. చూడండి, కొండని తొలిచి మధ్యలో దారి చేసి, దారి బాటను ఏర్పాటు చేసినా కూడా, ఆ చెట్లు, ఆ ప్రకృతి కొండను తొలుచుకొనొచ్చి, వాటి వేళ్ళు చూడండి ఎలా బయటకొచ్చాయో. చుట్టూ చూడండి వేళ్ళు తొలుచుకొచ్చే కొండ చుట్టూ. వైల్డ్ వెస్ట్ మూవీస్ ఉంటాయి కదా! కౌబాయ్ మూవీసు. ఆ కౌబాయ్ మూవీస్‌లో నిధి కోసం వెళ్తున్న దారిలా అనిపించింది అక్కడ నాకు డైరెక్ట్‌గా చూస్తుంటే. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎండ అక్కడ కనబడుతున్నా, అక్కడ కూలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చలి చాలా అద్భుతంగా, ఎందుకంటే చుట్టుపక్కలంతా కొండ. అదంటే రాళ్ళు మీరు గమనిస్తే, ఆ రాళ్ళు అది చూడండి, ఆ చెట్టు చూడండి. 'అంజీ' సినిమాలో ఉండే చెట్టులా లేదది. ఆ వేళ్ళు అది వచ్చి, కానీ ఆ లైవ్ ఎక్స్‌పీరియన్స్ భలే వింతగా వెరైటీగా ఉంది. మీ అందరికి చూసేవాళ్ళకి ఇక్కడ ఒక ఎండలాగా ఇలా కనబడిన అద్భుతంగా ఉందక్కడ. ఆ వెళ్తున్నప్పుడు మీరు ప్లాస్టిక్‌ని గమనించరు సాధ్యమైనంత వరకు అక్కడ. దీన్ని బట్టి అంటే మనుషులు ఎవరు రారు. ఎప్పుడైతే మనుషులు పెరిగారో అక్కడ ప్లాస్టికు, దరిద్రము అంతా అక్కడ ఉంటది. కానీ ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా, మనుషులు లేకుండా వాతావరణాన్ని వాతావరణంలా ఉంచారనమాట. పూర్తి ప్రకృతి చూడండి, ఆ చెట్టు చూడండి. అది ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెట్టులాగా ఉందో వెతుక్కోండి. ఇక్కడ పాము కుబుసాలు, పాము వదిలేసిన కుబుసాలు అన్నీ ఉంటాయన్నమాట. రకరకాలుగా ఉంటాయి. నైట్‌కి వస్తే పాములు దినోత్సవం శుభాకాంక్షలే ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక తిరిగి చూడండి, నాచు పట్టేసి డిఫరెంట్‌గా ఉందనమాట. కారు వెళ్ళడానికి, ఇప్పుడు వెళ్తున్న కారులో, ఆ కారు వెళ్ళడానికే చాలా గందరగోళంగా వెరైటీగా ఉందనమాట. మీకు వద్దని చెప్పినా కార్‌లో వెళ్దాం వెరైటీ, అదొక ఎక్స్‌పీరియన్స్ అనడంతో అటెళ్ళాం. చూడండి పైన చూడండి, మాకన్నా ఎంత పైన ఎత్తులో ఉన్నాయో అన్నీ. అసలు వేరుగా ఉందనమాట ఇదంతా ప్రదేశం అంతా. చూద్దాం ఎక్స్‌పీరియన్స్. ఇదో సరదా. వెళ్తున్నాం వత్తనే ఉన్నాయి ఇవి. దీని స్టైల్ వేరేగా కనబడుతుంది మనకి. చూడండి చెట్లు, ఆ గ్రీన్ వాసన చూడండి. అక్కడ వెళ్ళడానికి దారే లేదు. ఆ దారి మీరు గమనించండి. దారి చెట్లు చూడండి. ఆ మిర్రర్‌ని కొట్టేస్తున్నాయి చూసారా చెట్లు. అక్కడ బండెళ్ళే దారి అది. ఇది చూడండి, ఈ దారి బండెళ్ళే దారి. ఒక బాటే ఉంది. 2 చక్రాలు తోలుతున్నాడు. ఒక చక్రం వెళ్ళాల్సిన ఆ చోట్లో మావోడు 2 చక్రాలు తోలుతున్నాడు. మావోడి స్పెషాలిటీ. ఆ చుట్టుపక్కలన్నీ మీరిప్పుడు చూస్తే, ఆ పక్కన కింద కారు వెళ్తున్న దగ్గర బైక్‌కి మాత్రమే దారుంది. బైక్ మాత్రమే వెళ్తది. ఒక సింగిల్ టైర్. మేము వెళ్తుంది కారులో. 4 టైర్లు. చోటు లేకపోయినా మావోడు డ్రైవింగ్ చేస్తున్నాడు. అది మావోడి గొప్పతనం. ఇక్కడ గొప్పతనం విషయం పక్కన పెడితే, ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే, ఇటువైపుకి అసలు బైక్ వెళ్ళడమే కష్టం. ఈ కారు వెళ్ళి ఆ చోటు చూసుకుంటే, ఆ కారు మధ్యలో పడేవన్నీ మీరు చూస్తుంటుంటారు. చాలా దారుణంగా ఉంది. ఇలా వెళ్ళడమే మావోడి స్టైల్. ఇంకొకటి ఏంటంటే, వెనకాతల ఇద్దరు కూర్చున్నారు. మొత్తం కారు అంతా తిరిగిపోయాం, వెనకాతల ఏదైనా కదులుతున్నాం, మూవ్‌మెంట్ ఇస్తున్నాం. మీకు ఎన్ని కెమెరాలో కదలకపోవచ్చు, తెలియకపోవచ్చు. ఇవన్నీ కదులుతుంటే, కారు దిగిన తర్వాత వెనకాతల ఒక బ్రో వచ్చి అడిగాడు, బ్రో నీకు డ్రైవింగ్ రాదు కదా అని అడిగాడు. రాదు బ్రో, మీకెలా తెలిసిందంటే, నువ్వు ఎదర కూర్చున్నావు, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు, ఆడు తిప్పుతుంటే వెనకాతల మాకే గుండెకాయలు కదిలిపోయినాయి, నువ్వు ఎదరలా కూర్చున్నావు అంటే, ఒకటి నువ్వు తెంగరోడమైనా ఉండాలి, 2 నీకు డ్రైవింగ్ అయినా రాకుండా ఉండాలన్నాడు. అయితే ఆ 2 నేను ఎప్పుడు అని చెప్పాను. అంత దారుణంగా ఉంది రోడ్డు. చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు ఇంత క్లిష్టంగా ఉందంటే, ఇప్పుడే ఇంత దారుణంగా ఉందంటే, 100 సంవత్సరాల క్రితం ఆ స్వామీజీ బతుకున్న కాలంలో ఇక్కడ పాములు, పుట్టలు, అనకొండలు తప్ప ఏమి ఉండవని మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2025లో ఇంత ఉన్నప్పుడే మనకు దారి లేదు. అప్పుడు 100 సంవత్సరాల క్రితం 1925లో, 1920లో అంత దారుణంగా ఉంది. ఒకవేళ మీరు కావాలంటే సింహాచలం వచ్చినప్పుడు ఈ కొండను ట్రై చేయండి ఒకసారి, మీకు తెలుస్తుంది, అదిరిపోద్ది. అప్పుడప్పుడు మీరు ఈ ఎంటర్టైన్మెంట్ అంతా అయిపోయి కిందకి దిగినప్పుడు మీ ఒంటి మీద గొంగళ పురుగులు అవి కూడా పాకుతుంటే వాటిని కూడా చూసుకొని క్లీన్ చేసుకుని వెళ్ళొచ్చు. అద్భుతమైన ఇన్స్పిరేషన్గా ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్న ఈ స్వామీజీ ఉన్నారు సార్, ఈయన 1920 ఆ ప్రాంతంలో కలకత్తాలో ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి ఆయన వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి, ఇక్కడ పేరు సింహాచలం ఉండే అప్పన్న స్వామి ఉంటే, ఇక్కడ శివలింగం ఉంటుంది మీరు గమనిస్తే. నేను ఇక్కడ ఈ పూర్తి వీడియోని లోపల ఆ సమాధి చుట్టూ ఉన్న వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను, నాకు అనుమతి కుదరలేదు. లేకపోతే లోపల ఆ సమాధి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సమాధి ఆయన చాలా గొప్ప, ఆయన చాలా గ్రేటు అని చెప్పిన చాలామంది చాలా అంటారు. ఇంత గొప్ప గ్రేటు ఇది అన్నా సరే, నేను వెళ్ళి చూస్తే ఆ సమాధి చుట్టూ చల్లగా ఉంది. మిగతా వైపు ఏం చల్లగా లేదు, కానీ ఆ సమాధి వైపే చాలా చల్లగా ఉంది. ఇది గ్రేట్ ఏంటో మనం చూస్తాం. సరే.
మీరు చూస్తున్న ఈ స్వామీజీ 100 సంవత్సరాల క్రితం ఆయన 1920-25 ఆ ప్రాంతానికి చెందిన ఆయన అనమాట. ఆయన ఇక్కడికి వచ్చి కలకత్తా నుంచి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఈ సింహాద్రి అప్పన్న కొండ మీద, ఈ కొండ పైన, ఈ చాలామందికి తెలియదు, సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఈ పైన ఈ దారే లేని ఈ చోట్లో ఉండి తపస్సు చేసుకుని ఇక్కడే సమాధి అయిపోయారు. చూడండి ఎంత నిర్మానుష్యంగా. అక్కడ వాళ్ళ కోసం కట్టిన గుడే ఇవన్నమాట. అక్కడ మేము కారు వేసుకెళ్ళిపోయింది వేరే విషయం. ఆ చోటులో ఏమి ఉండవు, అసలు ఏది ఉండదు అనమాట. అక్కడ గుడి ఉందనే విషయం కూడా, అసలు గుడి అనకూడదు, సమాధి ఉందనే విషయం కూడా చాలామందికి తెలీదు. అక్కడ పంతులు గారు మేము వాళ్ళు తప్ప, చూడండి అక్కడ నడిచే బాట కూడా లేదు. పంతులు గారు మేము తప్ప ఎవ్వరు లేరు. ఆ పంతులు గారు కూడా ఎవరు వచ్చినట్టు కనిపించట్లేదు. ఎప్పుడో ఎవరెవరు వస్తుంటారు. ఆయన మాత్రమే అక్కడ ఉండి అన్ని చూసుకొని ఆ స్వామికి సంబంధించినవన్నీ చూసుకుంటాడు. చాలా కొత్తగా వింతగా ఉందన్నమాట. అయినా మన భక్తులు కూడా అందరూ ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఆపద మొక్కులు తీరుతాడో, ఎక్కడ ఎవరో డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తారు. పెద్ద కొడుకు పెళ్ళి అవ్వడానికి, కోటి రూపాయలు రావడానికి అక్కడికి వెళ్తారు. కానీ భక్తులు ఇలాంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళరు. మన భక్తులు అనకూడదు, మనం అడుక్కునే వాళ్ళం అనాలి. ఏం అడుక్కునే వాళ్ళు? వరాలు అడుక్కునే వాళ్ళం అనాలి. ఈ స్థాయి చాలా అద్భుతంగా ఉంది. చూడండి అక్కడ మెట్లు వేసి ఉన్నారు. ఇంకొక దగ్గర నుంచి, కొండ దగ్గర నుంచి అది ఎక్కాం ఈ షార్ట్ కట్ నుంచి వచ్చి. ఇప్పుడు మనం ఇది చూడండి, సింహాద్రి అప్పన్న కొండ పైన మన నామాలు చూస్తాం కదా, అది ఆ నామాల దగ్గరికి వచ్చాం. ఈ నామాలు అది కూడా చాలా వెరైటీగా వేరుగా ఉన్నాయి దగ్గర నుంచి చూస్తే. ఇది ఆ పైనుంచి చూస్తే, కొండ మీద నుంచి చూస్తే, వేరే కొండ దగ్గర నుంచి పైనుంచి చూస్తే వైజాగ్ సిటీ మొత్తం అనమాట అండి. అది కోనేరు, అక్కడ కనబడుతున్న ఆ ప్లేసు కోనేరు, సింహాద్రి అప్పన్న కోనేరు. అది దాటి ఎదరికి వెళ్ళిపోవాలి కొండల్లో. ఆ కొండ వేరు, ఈ కొండ వేరు.